మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రములు. దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఈ యొక్క కోడికను ప్రారంభించుకుందాం. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వాధికారి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతము, మృత్యుంజయుడా, పునరుత్థానుడా నీకు స్తోత్రములు. మేము కేవలం నీ యొక్క కృప వలనే బ్రతికి ఉన్నాం తండ్రి. అనేక మంది దినాన్ని చూడలే గతించిపోయారయ్యా. వారికంటే మంచి వారం కాదు, గొప్ప వారం కాదు కానీ తండ్రి, కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలో నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. ఉదయకాల సమయం అందు ప్రభా, నీ నామం బట్టి ప్రభా తండ్రి చేసిన ప్రతి ఒక్క ప్రార్థన విన్నపములను ఆలకించి జవాబును దయచేయు దేవుడు గనుక నీ సన్నిధిలో సంతోషము దొరుకుతుందని, నీ సన్నిధిలో సమాధానము దొరుకుతుందని ప్రతి ఒక్కరు ప్రభు వచ్చి ఉంటుండగా నీ సంతోషము సమాధానము వారు పొందుకొని తిరిగి వెళ్ళు భాగ్యము వారికి దయచేయమని అడుగుతున్నా. పాడుతున్న పాటల ద్వారా నీ నామం మహిమపరచబట్టు కృప చూపించండి. కోరి వారికి చక్కని స్వరాలు దయచేసి నడిపించండి తండ్రి. అదేవిధంగా ఈ యొక్క కూడికలో ప్రభా తండ్రి ఈరోజు తండ్రి ప్రత్యేకమైన వర్తమానం పంచుకున్నటకు మా యొక్క ప్రభా తండ్రి సహోదరి రాబోతుండగా ప్రభా తండ్రి ఆమెను ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా తండ్రి. నీ వాక్యంతో నింపమని నడిపించమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు. ఆరాధనలో ప్రభా తండ్రిని మీ సన్నిధి ఉంచండి. ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి మహిమపరచుటకు కృప చూపించండి. తీసుకొస్తున్న దశమ భాగంలో స్వేచ్ఛార్పణం, రొక్కుబడులను, ప్రతిష్టార్పణ, ప్రతి ఒక్క కానుకలను దీవించి ఆశీర్వదించి వారి కుటుంబములకు 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా వారి కష్టార్జితమును ఫలింపు దయచేసి నడిపించమని తండ్రి ఈ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరిచి నడిపించమని, ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని, మా ప్రభువును ప్రియరక్షకును తిరిగి రానున్న రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది పాటల కొరకైన సమయం. మనం మొదలైన కోయరు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తుండగా వారితో కలిసి మనం దేవుని స్తుతిద్దాం. నిధిలో మనందరం కూడా సజీవులుగా ఉంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మహిమపరుస్తూ యెహోవా రఫాగా, యెహోవా షమ్మాగా, యెహోవా ఈరేగా అనుక్షణం కంటికి రెప్పలా కాచి దాచి సన్నిధాన్ని నడిపించిన దేవాదేవునికి ఎంతమంది అండి సంతోషంగా ఉన్నారో చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కొన్ని పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. ఉత్సాహగానము చేసేదము, ఘనపరిచితము మన యేసయ్య నామమును అని కీర్తన పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా
Shalom. Hallelujah, Yehovah Rapha. Hallelujah, Yehovah Shammah. Hallelujah, Yehovah Jireh. Hallelujah, Yehovah Shalom. ఉత్సాహగానము చేసేదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి ఇవన్నీ వాగ్దానాలుగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి ఇవన్నీ వాగ్దానాలుగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వలోకానికి చక్రవర్తి మన దేవాదేవునికి మనం యోగ్యత లేనప్పటికీ అర్హత లేనప్పటికీ తన పరిశుద్ధ రక్తము చేత మనలందరినీ పవిత్రపరిచి తన బిడ్డలుగా చేర్చుకున్న దేవాదేవునికి కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికి మహనీయుడు నీవేనయ్యా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరచుకుందాం. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా.
మార్గము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటులే నీ జనులు బహుక్షేమముగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటులే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము పోయినే ఆ జలములలోనే శత్రు సైన్యము పోయినే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే సయ్యా సర్వలోకానికే చక్రవర్తి నీవే సయ్యా నూతన క్రియను చేస్తున్నావని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము సాగా నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయినే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయినే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే సయ్యా సర్వలోకానికే చక్రవర్తి నీవే సయ్యా నా సమ్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే సయ్యా సర్వలోకానికే చక్రవర్తి నీవే సయ్యా సర్వలోకానికే చక్రవర్తి నీవే సయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుని ప్రేమ అంతులేని ప్రేమ. ఆయన ప్రేమను బట్టి మన ఈరోజు సజీవులో ఉన్నామంటే కేవలం ఆయన కరుణ, ఆయన చూపిన ప్రేమ. అటువంటి తన ప్రేమ కలవరలో చూపించి తన రక్తాన్ని దారిపోసి దేవాదేవుని ఆశ్చర్యమైన ప్రేమ, కలవరలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. బలమైన ప్రేమది నన్ను జయించే ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, పాపిని వెతికిన ప్రేమ,
నన్ను కరుణించి ఆదరించి సేవించి నిత్య జీవమిచ్చి ఆశ్రయమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరిగెత్తి కౌగిలించి ముద్దాడి నాకై పరిగెత్తి కౌగిలించి ముద్దాడి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ 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 ప్రేమ హల్లెలూయా హల్లెలూయా. శూన్యంలో సమస్త చుట్టించిన దేవాదేవునికి ఆయన సమస్తమును మరి 6 దినాల్లో పూజ చేసి 7వ దిన విశ్రాంతి దినము ఇచ్చిన దేవాదేవుని ఆయన ఒక్క మాటతోనే సమస్తం సృష్టించిన దేవునికి ఆయన మాటలోనే శక్తి ఉన్నది, ఆయన మాటలోనే మహిమలున్నవి. అటువంటి దేవాదేవునికి మనందరం కూడా ఒక్క మాట చాలయ్యా నా యేసయ్యా నీ మాటకెంతో శక్తి ఉన్నదని కీర్తన పాడుకుంటూ మేము మయంపరుచుకుందాం. నీ మాటకెంతో శక్తి ఉన్నదయ్యా, నీవు మాట పలికిన మహిమలు కలుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉన్నదయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా.
ప్రతి ఒక్కరు కూడా చేతులు దేవాదేవిని చూపిస్తూ యేసయ్యా 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 ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ మాట ఎంతో శక్తి ఉన్నదయ్యా నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా నీ మాట ఎంతో శక్తి ఉన్నదయ్యా నువ్వు మాట పలికిన మహిమలు జరుగునయ్యా యేసయ్యా 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 ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా ఆయన మాటతోనే సమస్తను ఎంతో లాజరు లేచిన దేవుడు మనందరం కూడా ఈరోజు మహిమపరుచుకున్నాం. ఒక్క మాటతో లాజరును లేపావు ఒక్క మాటతో రాజుని స్వస్థపరిచావు ఒక్క మాటతో లాజరును లేపావు ఒక్క మాటతో రాజుని స్వస్థపరిచావు ఒక్క మాటతో దెయ్యములను తరిమేశావు ఒక్క మాటతో దెయ్యములను తరిమేశావు ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు నీ మాట ఎంతో శక్తి ఉన్నదయ్యా నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా నీ మాట ఎంతో శక్తి ఉన్నదయ్యా నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా యేసయ్యా 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 ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా ఒక్క మాటతో పెరుగు పాలను ఆపావు ఒక్క మాటతో పాపములు క్షమించావు ఒక్క మాటతో పెరుగు పాలను ఆపావు ఒక్క మాటతో పాపములు క్షమించావు ఒక్క మాటతో బాలికను బ్రతికించావు ఒక్క మాటతో బాలికను బ్రతికించావు ఒక్క మాటతో సమరయశ్రీని మార్చావు ఒక్క మాటతో సమరయశ్రీని మార్చావు నీ మాట ఎంతో శక్తి ఉన్నదయ్యా నీవు మాట పలికిన మహిమలు జరిగినయ్యా నీ మాటకెంతో శక్తి ఉన్నదయ్యా నీవు మాట పలికిన మహిమలు జరిగినయ్యా యేసయ్యా 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 యేసయ్యా
మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ మాట ఎంతో శక్తి ఉన్నదయ్యా నువ్వు మాట పలికిన మహిమలు జరుగునయ్యా నీ మాట ఎంతో శక్తి ఉన్నదయ్యా నువ్వు మాట పలికిన మహిమలు జరుగునయ్యా నీ మాట ఎంతో శక్తి ఉన్నదయ్యా నీ మాట పలికిన మహిమలు జరుగునయ్యా నీ మాట ఎంతో శక్తి ఉన్నదయ్యా నీ మాట పలికిన మహిమలు జరుగునయ్యా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. చక్కని పాటలు పాడి వినిపించిన కోయరు వారికి అందరికి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేద్దాం. అందరం లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథం నుండి 45వ కీర్తన కీర్తన గ్రంథం నుండి 50వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మన మధ్యలో ఉంటున్న స్వరూప్ గారు చదివి వినిపిస్తారు. మొదటి నుంచి 12 వచనములు చదివి వినిపిస్తారు. ఆయన చెప్పిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తనల గ్రంథము 50వ కీర్తన మొదటి నుంచి 12 వచనములు చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. 50వ కీర్తన మొదటి నుండి 18 వచనాలు నేను చదివిన మాటను వెనక్కి చెప్పాల్సిందిగా కోరుచున్నాను. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కును మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు వీచుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనలేదు. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే గదా. కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనను నీతో చెప్పను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వినికిడిలో దీవించునుగాక. దయచేసి అందరూ కూర్చుందాం. దైవజనులకి అవకాశం ఇచ్చిన అయ్య గారికి దేవుని పేరిట వందనాలు. 5 ఏళ్ల క్రితం మా ఇల్లు ప్రారంభించామండి. అటు తర్వాత ప్రారంభించిన వెంటనే కరోనా వచ్చింది. చాలా ఆర్థిక ఇబ్బందులు,
అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు. ఆ సంవత్సరం గడిచిన తర్వాత 2వ సంవత్సరం కూడా అలాగే ఉంది. అటు తర్వాత మా అమ్మగారికి బాగోలేదు, అయ్యగారికి బాగోలేదు. అలాగా అప్పుడు ఒక స్లాబ్ వేసాం, చిన్నయ్య గారు వచ్చి ప్రార్థన చేశారు. ఇంకో సంవత్సరం అలాగే ప్లాస్టింగ్ చేసాం. అప్పు భారం లేకుండా దేవుడు ఇల్లు నిర్మాణం, చాలా పెద్ద ఇల్లు, నేను తెలియక చేశానేమో, ఎంత పెద్ద భారం పెట్టుకున్నాను, నేను సాగలేనేమో అనిపించింది. మీ ప్రార్థనలు బట్టి దేవుడు సహాయం చేసి అప్పు భారం లేకుండా ఇల్లు నిర్మాణం పూర్తి అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. మొన్న అయ్యగారికి అయ్యా ఇంటి పని అయిపోయిందని చెప్పినప్పుడు మరి ఎప్పుడు చేద్దాం అంటే 23వ తారీఖు అయితే బాగుంటుంది, అప్పుడు అందరు మన వాళ్ళంతా ఖాళీగా ఉంటారు, ఖాళీ లేకపోయినా అని చెప్పారు. అందుని బట్టి నేను చాలా సంతోషించాను. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు. సంఘం అంతా వచ్చి మీరంతా ప్రార్థన చేశారు. 23వ తారీఖు శనివారం మరి నేను ఎవరింటికి రాలేకపోవచ్చు, అందరూ రండి, అందరూ వచ్చి ప్రార్థన చేసి ఓపెనింగ్ చేయమని దేవుని పేరిట అడుగుతున్నాను. సహాయం చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. అత్తగారి యొక్క వేయంకులు మా యొక్క పెద్దమ్మ గారు అవుతారు, లేదా సో సుధారాణి గారు ఈ పరిచర్యలో వాడబడుతూ ఈరోజు మనకు వర్తమానం అందించడానికి వచ్చారు. అందరూ చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం. స్టూడెంట్స్ మధ్యలో పరిచర్య చేస్తున్నారు వారిని. అదేవిధంగా మన ఆత్మీయ తండ్రి యొక్క సహోదరి అయినటువంటి విజయ శామ్యుల్ రాజు గారు కూడా వేదికను అలంకరించవలసిందే మనం చేస్తున్నాం. తీసుకొని వచ్చిన ప్లీజ్. అంటే వారు వేరే ఒక ప్రాంతంలో కూడా వాక్యం పంచుకోవడానికి వెళ్ళాలి కనుక 5 నిమిషాలు మనం ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి ఈ యొక్క ఆరాధన దేవుని సమర్పిద్దాం. మన జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవుడు, మన జీవితంలో మన ఆలోచనలు కాదు కానీ ఆలోచనకర్త అయిన దేవుడు. ఈరోజు మనమందరం ఈ విధంగా సజీవంగా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఎంతోమంది దినాన్ని చూడలే గతించిపోయారు. వారికంటే మంచి వారం కాదు, గొప్ప వారం కాదు, కానీ కేవలం ఆయనకు ఉచితమైన కృప ద్వారా మనం సజీవ రెక్కలు నడిపిస్తున్న దేవుని 2 చేతుల ఆకాశం అయిపోయింది, 2 చేతుల ఆకాశం అయిపోయింది. దేవుని స్తుతిద్దాం. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించే బదులే ఉన్న మనమందరం నిన్ను హృదయాలతో ఏక మనసుతో పరిశుద్ధుడు నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న మన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా ఆది అంతమైన దేవుణ్ణి, నిత్యము స్తుతులకు అర్హుడైన మన ప్రభువుని దేవుని మహిమపడతాం. 2 చేతుల ఆకాశమే పెద్ద ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవానిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవానిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆహా స్తోత్రం, మహాగణుడా
స్తోత్రం స్తోత్రం మహాగణుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా. చేతుల ఆకాశం వెలుగుతున్నా హల్లెలూయా 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 వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం హల్లెలూయా 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 సింహాసనముపై ఆసీనుడవైన దేవా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపిణి ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమా స్వరూపిణి ఆరాధింతును. చివరిసారిగా హల్లెలూయా 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 స్తుతులపై ఆశీనుడానికి స్తోత్రములు, సంపూర్ణుడానికి స్తోత్రములు. మా ప్రార్థన ఆలకించిన వాడు సర్వ శరీరుని ఎదుకు వచ్చునండి. మా యొక్క ప్రార్థన ఆలకించి నీ సన్నిధిలో సంతోషము సమాధానము పొందుకున్నటకు మా అందరికీ ఈ యొక్క సన్నిధిని అనుగ్రహించిన దేవానికి మా స్తుతులపై ఆశీనుడానికి స్తోత్రములు. సర్వ ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ
వాక్యం వినబోతున్న వినగలిగిన చెవులు గ్రహించగల హృదయం అందరికీ అనుగ్రహించి నడిపించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, త్రియేక దేవా నీకే ఈ ఆరాధన సమర్పిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఈ యొక్క వియంకురాలైనటువంటి సుధారాణి గారు మన మధ్య ఉండుట చాలా సంతోషకరం. సో వారు ఎవాంజలికల్ యూనియన్ మధ్యలో పరిచర్యలు జరిగించుటకు నిన్నటి దినాన మొన్న ఈరోజు ఈ 3 దినాలు ఇదే ప్రాంతంలో సెయింట్ పాల్ స్కూల్లోనే అది జరుగుతుంది. సో ఆ ప్రాంతంలో వాడబడుటకు దేవుడు ఆమెకి ఇచ్చిన తలాంతులను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో వాక్యం పంచుకున్నటకు మన ప్రియులు సుధారాణి గారికి సమయం అప్పగిస్తూ అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. చప్పలు కొడుతుంది, ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మీ మధ్యలో నిలబడడం అనేది దేవుడిచ్చిన గొప్ప ధన్యతగా భావిస్తూ ఉన్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాస్టర్ జయరాజ్ గారికి, కుటుంబానికి, తమ్ముడు బెన్నీకి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు వాక్యం చెప్పమని చెప్పారు, కానీ నాకు ఒక పరీక్ష పెట్టాడు బెన్నీ ఇప్పుడు. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుందని మీకు చెప్పడం ద్వారా మీరందరూ మీ మైండ్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? బైబిల్ ఎగ్జామ్ ఏం రాయాలి, ఎక్కడున్నాయో, ఏం చెప్తారో అని గబగబా మీరు ఏదో నిర్గమాకాండం కదా, నిర్గమాకాండం తిరిగేసే దానిలోనే మీరుంటారు. దయచేసి కొంచెం సేపు ఆ మైండ్ని ఇటు మరల్చుకోండి. ఇందాక ఒక పాట పాడారు, చక్కటి పాట. ఏంటంటే, నీ మాట బ్రతికిస్తుంది, నీ మాట చాలయ్యా అనే అది. ఎందుకంటే దేవుని మాట చాలా విలువైంది. అది బంగారం కంటేను, జుంటి తేనె దారాల కన్నను చాలా విలువైంది. ఆయన ఒక్క మాట చాలు మన బ్రతుకు మార్చడానికి, ఒక్క మాట చాలు. ఆయన మరి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మెస్సయ్యాని నేనే మెస్సయ్యాని అని చెప్పినప్పుడు ఆవిడ జీవితం మారిపోయింది. అంతే, కుండ అక్కడ వదిలిపెట్టింది, వెళ్ళిపోయింది. ఊరందరికీ కూడా తను మరి అక్కడ సువార్తని చెప్పింది. అంతేకాకుండా జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు, వెళ్ళి జక్కయ్య అని పిలవగానే జక్కయ్య జీవితం, నేను ఈరోజు నీతో కూడా మీ ఇంటికి రాబోతున్నాను అన్న మాట చెప్తే జక్కయ్య జీవితం మారిపోయింది. ఆయన మాట ఈరోజు మనందరినీ కూడా బలపరచాలి, ఆదరించాలి, సరిచేయాలి, ప్రోత్సహించాలి. కాబట్టి ఓ చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవా, నువ్వు నాతో మాట్లాడయ్యా అని. మహాపరిశుద్ధుడు, ప్రేమగల దైవం, మా జీవగల తండ్రి, మీకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభా నాయన, ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి, నీ ఆరాధన దినాన్ని బట్టి మేము ఈ విధంగా సంఘంగా కూడి మేము ఆరాధించుకోవడానికి, మీ వాక్యం వినడానికి, ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా వాక్యం వినడానికి చేరి ఉన్నారు ప్రభా నాయన. మరి నన్ను మీ సిలువ చాటును మరువమర్చండి. నేను కాదు ప్రభా, మీరు మాట్లాడాలి, మీ స్వరం వినిపించాలి, మీ యొక్క మాట వారి జీవితాలను తాకాలి ప్రభా నాయన. తండ్రి నాయన, మరి బైబిల్లో మేము చూస్తూ ఉన్నప్పుడు ప్రభా నాయన, అబ్రహాముకి మీ మాట వెళ్ళినప్పుడు, అయ్యా యాకోబుకి మీ మాట వెళ్ళినప్పుడు, సమరయ స్త్రీకి నీ మాట వెళ్ళినప్పుడు ప్రభా తండ్రి నాయన, జక్కయ్యకి మీ మాట వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితాలు మారిపోయాయి ప్రభా, వారి గమ్యాలు మారిపోయాయి, వాళ్ళ యొక్క తండ్రి నాయన మరి తండ్రి బ్రతుకులు మారిపోయాయి ప్రభా. మరి అలాంటి దినంగా ఈ దినం మా జీవితంలో ఉంచమని, మీ సన్నిధిని, మీ సహవాసాన్ని, మీ నడిపింపుని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. శ్రీకాకుళం నిన్న సాయంత్రం మేము ఇక్కడ క్యాంపు జరుగుతూ ఉంది పక్కన. అయిపోయిన తర్వాత సాయంత్రం బయటికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. మా వదిన గారి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం ముందుకెళ్ళేప్పటికి 4 రోడ్ల జంక్షన్ వచ్చింది. అక్కడ వెళ్ళిన తర్వాత మా వెహికల్ అలా ఆగిపోవాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఎవ్వరూ కూడా ఆగటం లేదు. అక్కడ ఎదుటాళ్ళు వస్తున్నారని ఆగట్లేదు, అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. మరి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. అప్పుడు అనిపించింది నాకు, బహుశా ఇశ్రాయేలీల దినాల్లో కూడా ఇశ్రాయేలీలు ఈ విధంగానే ఉన్నారు. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళకి సరైన డైరెక్షన్ లేదు. కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నారని ఆలోచన వచ్చిందనమాట. ఈరోజు
ఈరోజు మరి ఇశ్రాయేలీల జీవితంలో ఒక వ్యక్తి గురించి మనం ఒక స్త్రీ గురించి చూద్దాం. నేను స్త్రీని కాబట్టి కొంచెం ఉమెన్ పార్షియల్గా నేను స్త్రీ క్యారెక్టర్ని మీ మధ్యలోకి తీసుకురాబోతా ఉన్నాను. ఒక స్త్రీ గురించి మాట్లాడుకుందాం. స్త్రీ అయినా తన దగ్గర అందరూ నేర్చుకోవాల్సిన చాలా లెసన్స్ తన దగ్గర ఉన్నాయన్నమాట. కాబట్టి పురుషులేమి దాని గురించి మీరు అయ్యో స్త్రీ గురించి చెప్తున్నారా అని అనుకోవద్దు. అయితే మరి తను ఒక రాణి కాదు, తను ప్రవక్త కూడా కాదు, ఇశ్రాయేలీరాలు కూడా కాదు. కానీ తనకు యుద్ధంలో విజయం సాధించింది. తను చేసిన ఒక పని మరి నిజంగా ఇశ్రాయేలీలకి గొప్ప విజయాన్ని ఇచ్చింది. ఎవరైనా చెప్పగలరా? దెబోరా అండి. దెబోరా ఇశ్రాయేలీలు రాలే, తను ప్రవక్తి కూడాను. ఇంకొకళ్ళు ఎవరండి? రూత్. రూత్ యుద్ధం చేయలేదు కదా, ఏం యుద్ధం చేయలేదు. ఇంకొక ఛాన్స్, థర్డ్ ఛాన్స్. ఎస్తేరు తను కూడా రాణి కాదని చెప్పాను కదా నేను. రాణి కాదు, ప్రవక్త కాదు, ఇశ్రాయేలీయురాలు కూడా కాదు. అయితే మీ పాస్టమ్ గారు చెప్పేశారు ముందే ఇక్కడ. ఎవరు బ్రదర్ చెప్పింది అక్కడ? యాయేలు. వెరీ నైస్. యాయేలు అంటే తను చాలా మరి ఎవరు పెద్దగా పట్టించుకోం తన గురించి. చాలా చిన్న క్యారెక్టర్ ఉంటుంది, చాలా తక్కువ వచనాలు బైబిల్లో తన గురించి రాయబడి ఉంటుంది. పెద్దగా గుర్తింపు లేని స్త్రీ, ఎవ్వరికి మరి అంతగా తన గురించి పట్టించుకోకుండా ఉంటాము. అలాంటి స్త్రీ గురించి ఈరోజు కొన్ని మాటలు మరి దేవుడు మన వెనుకల్లోకి తీసుకురావాలని కోరుకుందాం. మరి యాయేలు అంటే కనుక పేరేంటి? యాయేలు అంటే పేరు అర్థం ఏంటంటే కొండమేక, వైల్డ్ గోట్ అని తన యొక్క అర్థం అన్నమాట. అంటే మామూలుగా ఏదన్నా చక్కగా మంచి పేరు అనుకోండి బాగుంటుంది, కానీ ఈ కొండమేక అంటే పెద్ద పేరు కూడా అట్రాక్టివ్గా లేదనమాట. ఆ అర్థం కూడా అంత అట్రాక్టివ్గా లేదు. ఈ యాయేలు గురించి మరి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం మనం. 4వ అధ్యాయంలో 11వ వచనం 12వ వచనం చదువుతాను చూడండి. దెబోరాయు అతనితో కూడా పోయాను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెషు నొద్దనున్న జయనిన్యములోని మస్తక్రి వృక్షము నొద్ద తన గుడారము వేసుకొనెను. అబినోయిము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయెనని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను చాలమ్మ. నెక్స్ట్ 17 నుండి 22 వరకు. హాసోరు రాజైన యాబీనుకును కయీనుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండును గనుక సీసెరా కాలినకును కయీనీయులకు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూసి, నా ఏలినవాడ, నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమును చొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు, దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలు బుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు, గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ నెవడనైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పవలెను అనెను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని చేత పట్టుకొని అతని వద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆమె మేకను అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెదకుచున్న మనుష్యుని నీకు చూపించదనని అతను వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో నుండెను. థ్యాంక్ యూ అమ్మా. 5వ అధ్యాయం 24 నుండి 27 వరకు వచనాలు.
చాలండి, థ్యాంక్ యూ. మరి మనం చదవబడిన ఈ వాక్య భాగాల్లో చూస్తే కనుక ఇక్కడ మరియు యాయేలు గురించి మనకి తెలుస్తుందన్నమాట. ఈ చదవబడిన ఈ వాక్య భాగాల్లో మాత్రమే తన గురించి చెప్పబడింది, ఇంకా బైబిల్లో ఎక్కడా కూడా చెప్పబడలేదు. కానీ తను చేసింది ఏంటంటే చాలా గొప్ప యుద్ధం చేసింది. తన గురించి మనం అంటే చదువుతూ ఉన్నప్పుడు నిజంగా ఒక అబల లేకపోతే ఒక మామూలుగా ఒక ఆర్డినరీ ఉమెన్ సబల ఎలాగ ఇంత ధైర్యం చేసింది, ఎక్కడి నుండి ఈ అమ్మాయికి ధైర్యం వచ్చింది, అసలు ఎలాగ ఆ యొక్క మిషన్ని తను పూర్తి చేయగలిగింది అని ఆలోచించినప్పుడు తన గురించి డీప్గా స్టడీ చేస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. మనకి బైబిల్లో మరి ఈ యొక్క గ్రంథంలోనే 2 స్త్రీలు కనిపిస్తారు. ఒకళ్ళు ఎవరంటే ప్రవక్తి లప్పీదొత్తికు భార్య అయిన దెబోరా, అంతేకాకుండా తను ఇశ్రాయేలీలకు తల్లి, వాళ్ళ న్యాయాధిపతి కూడా. తను ఇన్ని రోల్స్ తను పాటిస్తుంది. అయితే ఆ దినాల్లో పురుషులు ఎలాగున్నారు అంటే కొంచెం వెనక పడ్డారు, అంటే కొంచెం వాళ్ళు లీడర్షిప్లో లేరు. వాళ్ళెవరూ కూడా మరి వాళ్ళని ఏలుతున్న రాజు 20 సంవత్సరాల నుండి కూడా వాళ్ళని ఏలుతున్న రాజు ఎవరంటే కనానీయుడైన మరి ఆ సేనాధిపతి అతని సేనాధిపతి సిసెరా. మరి అతని యొక్క రాజు హాసోర్లో ఏలు కానాను రాజైన యాబీను ఆ యొక్క రాజు ఏళ్తా ఉన్నాడు. అతని సైన్యాధిపతి సిసెరా. వాళ్ళకి 900 ఇనపరథాలు ఉన్నాయి. అంటే 900 ఇనపరథాలు ఉన్నాయంటే ఎంతో స్ట్రాంగ్ ఆర్మీ అనమాట. ఈరోజు మరి ఎవరి దగ్గర అయితే అణు శక్తి, ఆ యొక్క అణుబాంబులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు పవర్ఫుల్ కంట్రీస్ ఈ దినాల్లో. మనకు తెలుసు అది. అయితే ఆ దినాల్లో అన్ని ఇనపరథాలు ఉండడం అంటే చాలా పవర్ఫుల్ అనమాట. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఆర్మీ వాళ్ళది, వాళ్ళు చాలా బలవంతులు, చాలా ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. అయితే ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళల్లోనంట 10,000 మరి 8వ వచనంలో చూస్తే 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఒక్క నిమిషం అండి, నేను చదువుతాను. ఇశ్రాయేలీల్లో 40,000 మందికి ఒక కేడమే కానీ ఈటయే కానీ కనబడలేదంట. అంటే వీళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు కూడా లేవు, చాలా తక్కువగా ఎక్కడో అరాకొర 1-2 ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రాజు 20 సంవత్సరాల నుండి వీళ్ళని మరి అణగద్రొక్కుతూ ఉన్నాడు, చాలా క్రూరంగా తను పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా అయిపోయిందంటే చాలా నిస్సత్తుగా అయిపోయారు. వాళ్ళకి అసలు మరి ఫ్యూచర్ ఏంటో అర్థం కాకుండా ఏమీ చేయలేని నిర్వీర్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు. ఇంకా ఆ దినాల్లో పరిస్థితి ఎలా ఉందంటే 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అనాథ కుమారుడైన షమ్గరు దినముల్లోనూ యాయేలు దినముల్లోనూ రాజమార్గములు ఎడారులైను ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లోనే నడిచిరి. అంటే ఎవ్వరూ కూడా మరి రాజమార్గాల్లో నడవట్లేదు, చుట్టూ తిరుగుతున్నారు. అంటే భయం వాళ్ళని ఆవరించింది. శత్రువు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తాడో అనే భయంతో వాళ్ళు మరి చాలా బయటికి చుట్టూ చాటు దారుల్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళంటే మరి ఆ యొక్క ట్రైబ్స్ యొక్క పెద్దలందరూ కూడా, నాయకులందరూ కూడా ఉన్నారు. మరి నాయకత్వం సరిగ్గా లేదు. ఆ దినాల్లో ధైర్యం లేదు. ఆ రోజుల్లో బయటకు వచ్చి ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. రాజును ఎదిరించడానికి, కనానీయుడైన రాజును ఎదిరించడానికి ధైర్యం చేసే ఎవ్వరూ కూడా అక్కడ మరి కనిపించట్లేదు. ఎవరు ఒక్క వాళ్ళు భయపడతా ఉన్నారు. కానీ అలాంటి దినాల్లో దెబోరా ఏం చేస్తుందంటే మరి తను ఒక తల్లిగా, ఇశ్రాయేలీలకు ఒక తల్లిగా ఉంది, న్యాయాధిపతిగా ఉంది, ఆ ముందుగా భార్యగా ఉంది, తర్వాత మరి తను ప్రవక్తిగా ఉంది కదా. ప్రవక్తి తల్లిగా ఉంది కాబట్టి తన న్యాయాధిపతిగా ఇశ్రాయేలీలకు కూడా మరి తల్లిగా ఉంది. భార్యగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించింది. ప్రవక్తిగా దేవునితో చక్కటి సహవాసాన్ని కలిగి ఉంది. తన యొక్క ప్రజల యొక్క కష్టాలని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళింది. దేవుడు చెప్తున్న మాటల్ని తెచ్చి ప్రజల్ని నెమ్మదిపరుస్తూ ఉందన్నమాట. అంత అద్భుతమైన రోల్ దెబోరా దినాల్లో పోషిస్తూ ఉంది. దెబోరాని దేవుడు వాడుకుంటున్నాడు. ఆ దినాల్లో ప్రజలు ఆవిడ దగ్గరకు వచ్చి మరి ఆవిడ
కూర్చుండే చెట్టునే దెబోరా సరళ వృక్షం అనే పేరు వచ్చేసింది. అలాంటి ఒక స్త్రీని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. అయితే ఆ దినాల్లో ఇశ్రాయేలీల కష్టాన్ని దేవుడు చూసి నేను మీకు మరి ఆ రాజు మీద విజయాన్ని ఇస్తాను వెళ్ళండి అని చెప్పి దెబోరాకు చెప్పినప్పుడు దెబోరా బారాకు అనే ఇంకొక మరి వ్యక్తిని పిలుస్తుంది, నువ్వు రావాలి, యుద్ధం నువ్వు చెయ్యాలి అని చెప్పి. అప్పుడు బారాక్ ఏమంటాడంటే, నువ్వు వస్తే కానీ నేను చెయ్యను, నువ్వు నాతో కూడా రావాలి అంటాడు. అయితే తను ఏమంటుందంటే, సరే నేను నీతో వస్తాను, కానీ మరి విజయము ఒక స్త్రీ చేతి వలన వచ్చిందనే మాట వస్తుంది అని చెప్పి తను ఒక ప్రవచనం పలుకుద్దనమాట. అలా ఇద్దరు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళి మరి ఆ యొక్క దేవుడు ఎక్కడైతే తాబోరు కొండ మీదకి వెళ్ళమన్నాడో ఆ తాబోరు కొండ మీదకి వెళ్ళి ఇశ్రాయేలీలు నిలబడతారు. మరి శత్రువులకి ఈ విషయం తెలుస్తుంది. ఎలా తెలిసింది ఏంటనేది మళ్ళీ మనం చూద్దాం. శత్రువులకు ఆ విషయం తెలిసినప్పుడు శత్రువులు మరి వాళ్ళకి స్ట్రాంగ్ కదా, మరి మిగతా వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తనకి ఫ్రెండ్స్. అసలు కనానీయులు అంటే ఆ ల్యాండ్ వాళ్ళది, కనాన్ ల్యాండ్నే దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకు ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి స్థానబలం ఉంది, అక్కడ బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. మరి వాళ్ళు చాలా ధైర్యంగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్ దేశాలని వాళ్ళని అందరినీ కూడా తీసుకుని మరి కీషోను వాగు దగ్గర, అంటే అది చాలా యుద్ధం చేయాలంటే పల్లపు ఇది ఉండాలి, సమంగా ఉండే గ్రౌండ్ లాంటి ప్లేస్ ఉండాలి. యుద్ధం కొండ మీద నుండి కొండ మీదకి చేయలేరు కదా, అలాంటి కీషోను వాగు దగ్గర ఉండే మైదానంలోకి వాళ్ళందరూ వచ్చి చేరతారనమాట. అయితే దేవుడు ఇశ్రాయేలీలను ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలుసా? తాబోరు కొండ మీదకి వెళ్ళమన్నాడు. వింతగా అనిపించట్లేదు? కొండ మీదకి వెళ్ళి ఎలా యుద్ధం చేస్తారు అసలు? వాళ్ళేమో కింద మైదానంలో ఉన్నారు, కానీ దేవుడు చెప్పిన మాటను ఇశ్రాయేలీలు విన్నారు. శత్రువు వచ్చి కిషోను ఆ యొక్క వాగు దగ్గర ఆ యొక్క మైదానంలో వాళ్ళు మోహరించి ఉన్నారనమాట. అయితే దేవుడు అద్భుతకరంగా మరి ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలు యుద్ధం వీళ్ళ దగ్గర లేవు అసలు ఏమీను, వెళ్ళమన్నారు కాబట్టి ఒక 10,000 మందిని పట్టుకుని బారాకి వెళ్ళాడు ఆ కొండ మీదకి. కానీ దేవుడే యుద్ధం చేశాడు. ఎలాంటి యుద్ధం జరిగిందో తెలుసా? ఎలాంటి యుద్ధం జరిగింది? ఆకాశం యుద్ధం చేసింది, నక్షత్రాలు యుద్ధం చేశాయి, భూమి యుద్ధం చేసింది. ఆకాశం అంట పూర్తిగా డోర్స్ ఓపెన్ చేసి నోవహు దినాల్లో ఎలా అయితే వర్షం పోరై పైనుండి కృమ్మరించబడిందో అలా కృమ్మరించబడిందంట. కృమ్మరించబడేప్పటికి ఎగువ ప్రాంతాల్లో పై ప్రాంతాల్లో నీరు కృమ్మరించకబడేప్పటికి అక్కడి నుండి వాటర్ ఒక్కటే ఫ్లోగా వచ్చి ఈ మైదానంలోకి వచ్చి అక్కడ ఉన్న మరి శానలన్నిటినీ కూడా కొట్టుకుని ఆ వాటర్లో కొట్టుకుని వెళ్ళిపోయారంట వాళ్ళందరూ. మరి ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ బురదలో ఆ ఇనప రథాలన్నీ కూడా దిగబడిపోయాయంట. ఇనప రథాలు కదలలేవు, వాటిని కదల్చలేరు. వాళ్ళకి ఏదైతే మరి బలమైందో అదే ఇప్పుడు వాళ్ళకి చాలా మరి వాళ్ళు పరాజయం పొందడానికి కారణమైందనమాట. అయితే మరి అలాంటి టైంలో వాళ్ళ గుర్రాలే వాళ్ళ సైనికుల్ని చంపేశాయి, వాళ్ళ గుర్రాలే వాళ్ళని చంపేశాయి, ఇశ్రాయేలీలు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే. అయితే ఆ తర్వాత మరి అక్కడ నుండి సైన్యాధిపతి అయిన సీసెరా మరి అక్కడ నుండి పారిపోయి వాళ్ళకి స్నేహితుడైన మరి ఈ యొక్క హేబేరు ఇంటికి వచ్చేస్తాడు. హేబేరు ఇంటికి ఎందుకంటే వాళ్ళకి తనకి మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలో చూసుకున్నాం. కయీనీడైన హేబేరు మోషే మామయ్య అయిన హోబాబు సంతతి వారైన కయీనీల నుండి వేరుపడి కెదెషు నొద్దనున్న జైనన్నీములోని మస్తకి వృక్షం వద్ద తన గుడారము వేసుకుని ఉండెను. అంటే వీళ్ళు ఏ యొక్క వంశానికి ట్రైబ్కి చెందిన వాళ్ళంటే కయీనీయులు. వీళ్ళు వీళ్ళ ఎవరితో సంబంధం ఉందంటే మోషే మామ ఎవరు ఇత్రో వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ సంతానం వాళ్ళు అనమాట, ఆ యొక్క వంశపు వాళ్ళు మరి వాళ్ళందరూ కూడా మరి ఇత్రో టైంలో చాలామంది మోషే మరి నాయకుడిగా ఉన్నప్పుడు ఈ కయీనీయులు మరి మిద్యానీయులు వీళ్ళందరూ వచ్చేసి ఇశ్రాయేలీలతోటి స్నేహం చేస్తారు. ఇశ్రాయేలీల్లో కలిసిపోయి యూదా సంతానానికి ఇచ్చిన ఆ యొక్క మరి దక్షిణ భాగాన వాళ్ళు సెటిల్ అయిపోతారనమాట. ఆ యొక్క ల్యాండ్లో సౌత్ వైపున వాళ్ళు సెటిల్ అయిపోతారు యూదా వాళ్ళతో పాటు కలిపి.
కానీ మరి ఇతను ఏం చేశాడంటే, హేబేర్ ఏం చేశాడు అని చెప్పి చూస్తే కనుక వాళ్ళ నుండి వేరై కయీనీయుల నుండి వేరుపడి కెదెషు వద్దనున్న జయనీమిలోని మస్తకం వద్ద తన గుడారము వేసుకుని ఎక్కడికి వచ్చాడంటే, డౌన్లో సౌత్లో ఉండవలసిన వ్యక్తి తన యొక్క మొత్తం తన గ్రూప్ నుండి వేరైపోయి తను నార్త్కి వెళ్ళిపోయి నార్త్లో గుడారం వేసుకుని అక్కడ స్థిరపడ్డాడంట. మరి వీళ్ళ యొక్క వృత్తి ఏంటంటే, వీళ్ళు మన అబ్రహాముకి 3వ భార్య అయిన కెతూరా యొక్క సంతానం, మిద్యానీయులు, ఈ కెతూరీయులు వీళ్ళందరూ కూడాను. అయితే ఇతను మరి ఆ యొక్క కనానీయులకు నార్త్ వైపున కానాను రాజు ఆ రాజ్యము ఉంది అక్కడికి దగ్గరలోకి వెళ్ళిపోయి అక్కడ తను సెటిల్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళ యొక్క వృత్తి ఏంటంటే ఇనప పనిముట్లు చేసే వృత్తి వీళ్ళది. ఇనప వస్తువులని తయారు చేస్తారు, వాటిని బాగు చేసి మరి చేసే వాళ్ళ యొక్క వ్యాపారం తంది. మరి తన వ్యాపారానికి ఇశ్రాయేలీల దగ్గర ఏమన్నా ఉద్యోగ అవకాశాలు బాగున్నాయా? ఏమన్నా వ్యాపారం డెవలప్ అయ్యే అవకాశం ఉందా? ఏమన్నా ఉందమ్మా? ఏం లేదు. ఎందుకు వీళ్ళ దగ్గరకి? వాళ్ళల్లో అసలు కత్తులు లేవు, ఈటలు లేవు, వాళ్ళ దగ్గర ఏమీ లేవు, పనేమీ లేదు ఇతనికి. కాబట్టి సహజంగా వ్యాపారం చేసే వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కడైతే అనువుగా ఉందో ఆ ప్రదేశానికి వెళ్దామని తను నార్త్లో కనానీయులకు దగ్గరలోకి వెళ్ళిపోయి ఈ కయీనీయుడైన హేబేలు అక్కడ తన యొక్క టెంట్ని వేస్తాడు. మరి వాళ్ళకి చాలా మరి రథాలు ఉన్నాయి, ఇనప రథాలు, అవన్నీ కూడాను మరి చాలా యుద్ధ సామాగ్రి ఉంది. వాటన్నిటితోటి తను వాళ్ళు ఎప్పుడు యుద్ధాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తను చాలా వాళ్ళ దగ్గర తను బిజినెస్ చేసుకుంటూ తను చక్కగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు. మంచిగా తను మరి ఆ యొక్క ఫైనాన్షియల్గా కూడా బాగా సెటిల్ అవ్వడానికి బాగుంది. తనకి మరి ఆ కనానీయుడైన ఆ యొక్క రాజుకి కూడా మంచి స్నేహం, హబీరుకు కూడా మంచి స్నేహం ఉందన్నమాట, ఫ్రెండ్స్ వాళ్ళు. సో అతనేం చేశాడు, ఇక్కడ వీళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ న్యూస్ వెళ్ళి ఏం చెప్పాడంటే 12వ వచనంలో చూస్తే గనక అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సిసరాకు తెలిపబడినప్పుడు, ఎవరు చెప్పారు శత్రువులకి వెళ్ళి మాట అంటే ఇతనే మరి ఈ యొక్క హేబేరే తీసుకెళ్ళి ఆ సిసరాకి ఆ రాజుకి ఆ విషయం చెప్పినప్పుడు వాళ్ళు యుద్ధానికి సిద్ధమై వచ్చారు. వీళ్ళు యాక్చువల్గా ఎవరితో రిలేషన్ ఉంది, ఎవరితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అంటే ఇశ్రాయేలీలతోటే వీళ్ళ సంబంధ బాంధవ్యాలు సహవాసము ఉంది. కానీ తను ఏం చేశాడంటే తన వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం కోసం, తను బాగా సెటిల్ అవ్వడం కోసం, తను మరి చక్కగా మరి అభివృద్ధి చెందడానికి ఏం చేశాడు, వెళ్ళి శత్రు రాజుకి వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషను ఇచ్చాడనమాట. ఎవరంటే ఈ హేబేరు, ఈ యొక్క కయీనీయుడైన హేబేరు శత్రువుతోటి జతగలిసిపోయాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ బ్యాక్గ్రౌండ్లో జరిగిన విషయం అన్నమాట. భర్త శత్రువులతో కలిసి ఉన్నాడు, చుట్టుపక్కల ఇశ్రాయేలీలా పవర్ఫుల్గా లేరు, మరి ఆ శత్రువా చాలా పవర్గా ఉన్నారు. ఆ టైం అప్పుడు సహజంగా ఎవరైనా ఏం ఆలోచిస్తాం, బతుకుంటే బలుసాకు తినొచ్చు, నాకెందుకులే, సరేలే మరి వాళ్ళ యుద్ధం వాళ్ళు చేసుకోవాలి కదా, ఇశ్రాయేలీలు వాళ్ళు అలాగున్నారు, వాళ్ళు చెత్త పనులు చేశారు కాబట్టి ఇలాంటి పనిష్మెంట్ వాళ్ళకి వచ్చిందని సహజమే కదా, అది ఎవరైనా అలాగా ఆలోచిస్తాం కదా. అలాగా ఆలోచించలేదు యాయేలు. ఏం చేసిందంటే తన చేతికి వచ్చిన పనిని ఎంతో నమ్మకంగా తను చేసినట్లు చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీని కనుక చూస్తే మరి తన పరిస్థితులు చూసాము, తన భర్త పరిస్థితి చూసాము, మరి అప్పుడున్న ఇశ్రాయేలీల పరిస్థితి చూసాము, శత్రువు యొక్క పరిస్థితి చూసాము. మరి ఆ టైంలో మరి ఈ యొక్క యాయేలు చేసిన పనుల ద్వారా తను ఎలాంటి స్త్రీ అనేది నేను చూసుకుంటే కనుక తను ఒక గుర్తింపు లేని స్త్రీగా, ప్రత్యేకతలు లేని స్త్రీగా, ఒక సాధారణ స్త్రీగా, మామూలు నీలాంటి నాలాంటి ఒక ఆర్డినరీ ఉమెన్గా ఏదో ఇంట్లో ఉండి భర్త తెస్తే వంట చేసి పెట్టి పిల్లల్ని చూసుకునే తల్లిగా, ఒక సాధారణ స్త్రీగా నీలాగా నాలాగా తను ఉందన్నమాట. అంతేకాకుండా మరి తన ఇంట్లోనే ఉంటూ తను చేసుకునే పనుల్లో చక్కటి నైపుణ్యం గల స్త్రీగా ఉంది.
గుర్తింపు లేని సాధారణ స్త్రీ తను, తర్వాత నైపుణ్యతని సాధించిన స్త్రీగా ఉంది, తర్వాత సహకరించిన స్త్రీగా ఉంది, 4వదిగా ధన్యురాలైన స్త్రీగా యాయేల్ని మనం చూడొచ్చు అన్నమాట. మరి గుర్తింపు లేని స్త్రీగా చూస్తే, మరి సాధారణ స్త్రీగా చూస్తే తను దెబోరాలాగా దేవుని తన్ని పిలుచుకోలేదు. దేవుడు తనతో మాట్లాడలేదు. నేను నీకు పని అప్పగిస్తున్నాను, నువ్వు చెయ్యి, లే దెబోరాని ఏమన్నాడు, లే దెబేరా లే అని చెప్పి దేవుడు పురిగొల్పాడు. ఎల్లు, నేను నీకు దెబోరాకు వాగ్దానం కూడా ఉంది, నేను ఆ యొక్క రాజు నీకు అప్పగించబోతున్నాను అనే వాగ్దానం ఉంది, ప్రవచనం ఉంది తన దగ్గర, దెబోరా దగ్గర. కానీ తిని దగ్గర ఏమీ లేదు, యాయేల్ దగ్గర. అలాంటి మరి దేవుని యొక్క ఆజ్ఞ కానీ, దేవుని యొక్క వాగ్దానం కానీ, నడిపింపు కానీ తన దగ్గర ఏమీ లేదు. కానీ ఒక మామూలు స్త్రీ తన భార్యగా తను చూస్తున్నాం అంతే. కయీనీడైన హేబెరు యొక్క భార్యగా ఉంది. భార్యగా తన బాధ్యతను నమ్మకంగా నెరవేర్తిస్తున్న వ్యక్తిగా ఉంది. తనేమై ఉందో, తనకు లేని దాని గురించి, తనకి మరి తన దగ్గర లేని వాటి గురించి తను ఆలోచించట్లేదు. ఏంటి నా ఫ్యామిలీ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేనేంటి, నా ఇల్లు ఏంటి, అసలు ఈ పిల్లలేంటి, నా బ్రతికేంటి అని ఆలోచించట్లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మనందరికీ ఉండడానికి ఏవో ఒక మంచి ఇళ్ళు, సుఖకరంగా ఉండే ఇళ్ళే ఉంటా ఉన్నాయి, మన అవసరతలన్నీ చక్కగా తీర్చుకోగలిగేటట్లు. కానీ ఆ దినాల్లో తను ఎక్కడ నివసిస్తూ ఉందంటే గుడారాలలో నివసిస్తూ ఉంది. గుడారాలు ఎలాగుంటాయండి? వాళ్ళ లైఫ్ అంతా గుడారాల్లోనే నివసించటమే. గుడారాలు ఎలాగుంటాయి? వాళ్ళు మళ్ళీ ఒక చోట నుండి ఒక చోటుకి వెళ్ళిపోతారు. కొన్ని రోజులు ఆ గుడారాలు అక్కడ వేసుకుని, అక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి వాళ్ళ గుడారం వాళ్ళకి ఇది అంటూ ప్రత్యేకంగా మరి ఒక స్థిరత్వం అనేది ఉండదు, లేకపోతే ఒక గుర్తింపు అనేది ఉండదు. అందులో స్త్రీలకి మనకి ఏదన్నా చిన్నది సరిగ్గా లేదనుకోండి, ఎంత డిప్రెస్ అయిపోతామో కదా. అసలు ప్రతిదీ ట్రాన్స్ఫర్ అయితే బాధ వచ్చేస్తుంది. ఏంటి ఈ ప్లేస్ నుండి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఎంత ఆలోచిస్తాం. పురుషులు అంత ఆలోచించరు అలాంటి విషయాల గురించి. మనల్ని చాలా వర్రీ చేస్తూ ఉంటాయి. ఒక ఊరు వెళ్ళాలంటే ఎంత మనం కంగారు పడుతూ ఉంటామో. కానీ ఈ స్త్రీ అలా ఉన్న గొప్ప విషయం ఏంటంటే తను గుడారాల్లో ఉంటుంది. తన భర్త మరి శత్రురాజుతో స్నేహం చేశాడు. తను గుడారాల్లో ఒక భారీగా తన జీవితం వెళ్ళపోస్తున్నా దాని గురించి, తనకున్న తక్కువ స్థితి గురించి కానీ, తను పడుతున్న మరి ఆ యొక్క ఇబ్బందులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు అనుభవిస్తున్న వైభోగం కానీ తన్నేమీ కూడా కదిలించలేదు. తను ఏ పరిస్థితుల్లో దేవుడు తను ఉంచాడో ఆ పరిస్థితుల్లో నమ్మకంగా ఉన్న స్త్రీ అయ్యింది. ఒకవేళ ఒక వ్యాపారం నీకు చిన్న వ్యాపారమే ఇచ్చిండొచ్చు, లేకపోతే నీకు మరి నీ పిల్లలు అంత తెలివైన వాళ్ళు కాకపోవచ్చు, చిన్న ఉద్యోగమే కావచ్చు. కానీ మనకి దేవుడు ఏది ఇస్తే దానిలో తృప్తిగా ఉన్నప్పుడు, ఆ పనిని నమ్మకంగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత చక్కగా వాళ్ళని పట్టించుకుంటాడనేది మరి భార్యగా తన పాత్రలో. మరి మనం కూడా మరి మనకున్న రోల్స్, భార్య, తల్లి, భర్త, తండ్రి, కుమారుడు, చెల్లి, అక్క, ఆ బాధ్యతల్లో నమ్మకంగా ఫెయిత్ఫుల్గా ఉండవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా మరి ఆ గుడారాల్లో ఉండడం వలన మరి చాలా లోగా ఆలోచించుకుంటాం మనమైతే, ఏంటి నాకు ఈ బ్రతుకు అని అనిపిస్తుంది. కానీ అలా కూడా ఎప్పుడు అనుకోలేదు. తను ఉన్న స్థానాన్ని బట్టి తను సంతోషించింది. అక్కడ ఎంతో మరి చక్కగా తను సంతోషంగా జీవించిన వ్యక్తిగా అర్థం చేసుకోవచ్చు. మరి తన భర్త గురించి మనం చూసాం. శత్రువుతోటి మరి తనైతే విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలీలతోటి ఇశ్రాయేలీల వైపు ఉంది. కానీ తన భర్త తన ఇంట్లోనే తనకు శత్రువుగా ఉన్నాడు. అయినా కానీ తన విశ్వాసంలో తనేమీ ఇదవలేదు. తను మనిషి నార్త్లో ఉంది, కానీ తన దృష్టి అంతా, తన యొక్క మనసంతా సౌత్ మీద ఉంది. తను నార్త్లో ఉంది, తన దృష్టి సౌత్ మీద ఉంది. ఎక్కడ మరి ఎవరు ఇబ్బంది పడుతున్నారో, ఎవరు మరి దేవుణ్ణి తెలియని జనాలు ఉన్నారో, ఎవరు కష్టాల్లో ఉన్నారో ఆ ప్రజల మీద తన మనస్సు ఉంది. తన భర్త తెచ్చే ఆదాయం మీద కానీ, తనకున్న సుఖభోగాల్లో, లేకపోతే తనకున్న పరిస్థితుల్లో ఏమీ తను ఆలోచించట్లేదు. కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్న ఇశ్రాయేలీల మీద తన దృష్టి
ఉంది. నిజంగా సాధారణ స్త్రీగా ఉంది, కానీ అసాధారణమైన గుణం తన జీవితంలో, అసాధారణమైన మరి ప్రవృత్తి తన జీవితంలో మనకి కనిపిస్తూ ఉంది. మనం కూడా సాధారణ స్త్రీలమే, కానీ మనం దేవుణ్ణి బట్టి మనం ఏమై ఉన్నాము అనేది కనుక మనం ఆలోచించుకుంటే, మనకిచ్చిన పాత్రలో ఏమి రోల్లో ఎక్కడ ఏ పొజిషన్లో మనం ఉంచాడో అందులో మనం నమ్మకంగా ఉంటే కనుక మనల్ని కూడా దేవుడు అసాధారణంగా మన జీవితాలను కూడా ఆయన మారుస్తాడు. సాధారణమే కానీ అసాధారణంగా దేవుడు మన జీవితాల్ని మార్చగలడు. రెండో విషయంగా చూస్తే తను నైపుణ్యత గల స్త్రీ. మీకు అనిపించవచ్చు, ఏం నైపుణ్యత ఉంది? ఆవిడ వాళ్ళ ఆయనకి వంట చేసి పెడుతుంది, ఆ గుడారాల్లో ఉంటుంది, తనేం చేస్తుంది అని చెప్పి మనకి అనిపించవచ్చు. కానీ తన చేతిలో ఏమున్నాయండి? ఏమున్నాయి తన దగ్గర? యుద్ధ రథాలు లేవు, కత్తి లేదు, బళ్ళెం లేదు, ఏమీ లేదు. ఒక సుత్తి, ఒక మేకు, అవి మాత్రమే ఉన్నాయి. అసలు అవేం పరికరాలు? మన ఇంట్లో ఒక మూలే పడేస్తాం కదా, అవి పెద్దగా అవి మనకి గుర్తింపడదు, ఒక ఆర్డినరీ. కానీ ఆ గుడారాల్లో ఉండే వాళ్ళకి సుత్తే మేకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే వాళ్ళు గుడారాలు ఎప్పటికప్పుడు గాలి వచ్చినప్పుడు కదిలిపోతుంటాయి. మళ్ళా వెళ్ళి ఆ మేకు పట్టుకుని సుత్తితోటి కొట్టి మళ్ళీ దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి, ప్లేస్ మార్చాల్సి ఉంటుంది. మరి భర్త బయట బిజీగా ఉంటే ఈ స్త్రీ గుడారం విషయంలో శ్రద్ధ తీసుకోవడంలోను, తర్వాత దాన్ని బాగు చేసుకోవడంలోను, గుడారాన్ని బాగు చేసుకోవడంలోను, తర్వాత మళ్ళీ ప్లేస్ టు ప్లేస్ వెళ్ళినప్పుడు ఆ గుడారాలు ఎక్కడ వేయాలి, ఎక్కడ బలంగా మేకు కొడితే మరి గుడారం నిలబడి ఉంటుంది, ఆ మేకుని ఎలాగో కొట్టాలి సుత్తితోటి, అవన్నీ కూడా తన చేతిలో ఏముందో దాన్ని చక్కటి నైపుణ్యత కలిగిన వ్యక్తిగా ఉంది. అంతేకాకుండా మరి ఆ నైపుణ్యత అంతా ఒకేసారి మేకుతోటి సుత్తితో మేక మీద వేస్తే ఏమయ్యాడు? సీసారా? చనిపోయాడు ఒక్క దెబ్బకే. రెండో దెబ్బ వేయడానికి అవకాశం ఉంటే బతుకుద్దా ఈ అమ్మాయి? ఆ ఫస్ట్ దెబ్బలో కనుక అతను చనిపోకపోతే బ్రతుకుద్దా? వెంటనే గొంతు పట్టుకుని పిసికి చిన్న కోడి పిల్లని ఇసిరినట్టు ఇసిరేసేస్తాడు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి అంతా ఒక అమ్మాయి చాలా వీక్, కానీ తను ఒకేసారి అలా వేయగలిగిందంటే తన పనిలో ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటుంది, ఎంత స్కిల్ ఉండడం వేరు, దాన్ని ప్రాక్టీస్ చేయడం వేరు కదా. చాలామంది పాటలు గొంతు చాలా బాగుంటుంది, కానీ వాళ్ళు ప్రాక్టీస్ చెయ్యకపోతే ఏమవుతుంది? బెస్ట్ వస్తుందా లోపల నుండి? దేవుడు తలాంతి ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోకపోతే దాన్ని మనం ఇంకొంచెం దానిలో మనం ఎక్సర్సైజ్ చేయకపోతే అది అలాగే ఉంటుంది, ఏమి ఇంప్రూవ్ అవ్వదు కదా. మనకి వంట వచ్చు స్త్రీలకి, ఆ వంటని మనం ఏదో ఒకట్లా చేసేస్తాం, కానీ దాన్ని రోజు చేస్తూ ఉన్నప్పుడు, మనసు పెట్టి చేస్తూ ఉన్నప్పుడు ఎలా చేస్తాం వంట? అది బీరకాయ కూర అయినా మటన్ కూర అంత టేస్ట్ తెప్పించగలం అన్నమాట. ఎలా అంటే మనకి ఆ స్కిల్ ఉంది, దాన్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు. కాబట్టి దేవుడు మరి తనకి ఇచ్చిన ఆ యొక్క గుడారాల్లో నివసిస్తుంది. తన చేతిలో ఉన్న వస్తువుల మీద తన చక్కటి కంట్రోల్ తనకి ఉంది, నైపుణ్యత ఉంది. నైపుణ్యతని తను చాలా కష్టపడి దానిలో ఎక్స్పర్టైజ్ చేసింది. మరి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మీకేమిచ్చాడో నాకు తెలియదు, కానీ మీకు తెలుసు. మీకు మరి ఇంట్లో మీరు ఏ పనులు బెస్ట్గా చేయగలరో, ఉద్యోగంలో మీరు ఏ పని బెస్ట్గా చేయగలరో, లేకపోతే వ్యాపారంలో ఏ పని మీరు బెస్ట్గా చేయగలరో, అది దేవుడిచ్చిన పని అనుకుని ఆ పనిని మరి చక్కగా దానిలో మనసు పెట్టి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ కష్టపడి పనిచేస్తే కనుక బెస్ట్ రిజల్ట్ వస్తుంది. కష్టపడి పనిచేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అన్నమాట. కాబట్టి తను కష్టపడింది, నిజంగా బెస్ట్ రిజల్ట్ తను పొందుకుందనమాట. తన పనిలో నైపుణ్యత గల స్త్రీగా తన్ని మనం చూస్తున్నాం. ఇంకంతేకాకుండా తనలో ఉన్న ఇంకొక మంచి క్వాలిటీ ఏంటో తెలుసా? చక్కటి ఆతిథ్యాన్ని అతనికి ఇచ్చింది. శత్రువే, తనకి ఇష్టం లేదు మనసులో, కానీ తన ఇంటిలోకి ఆశ్రయం కోరొచ్చిన వ్యక్తికి ఎంత చక్కగా ఆతిథ్యం ఇచ్చిందంటే, ఎదురెళ్ళి భయపడొద్దు రండి అని అతనికి అష్యూరెన్స్
ఇచ్చింది. భయపడొద్దు మీరు, అసలు ఎవరు భయపడాలో అతను వస్తుంటే ఈ అమ్మాయికి భయం వేయాలి, కానీ ఎదురెళ్ళి భయపడొద్దు రండి అంటుంది. అంతేకాకుండా మీరు సేఫ్గా ఉండండి ఇక్కడ అని అతని చక్కగా వెచ్చగా ఉండడం కోసం, మరి అక్కడ వర్షం ఆ యొక్క గాలి వీటిల్లో కొట్టుకుని బాగా ఇదైపోయి వచ్చాడు కాబట్టి తనకి గొంగలి కప్పింది. తన నీడ్స్, తనకి వెచ్చదనం కావాలి, గొంగలి కప్పింది. మరి అతనికి పాలు అడిగితే నీళ్ళు అడిగితే పాలు తెచ్చిచ్చింది. మామూలుగా వాళ్ళు తాగేదాంతో ఇవ్వలేదు, రాజులు తాగే పాత్రలతోటంట తన ఇంట్లో ఉండే బెస్ట్ పాత్రం తీసుకొచ్చి ఇచ్చిందంట. అంటే బెస్ట్ ఆతిథ్యం ఇచ్చింది కదా తను. కాబట్టి అతను ఏమనుకున్నాడంటే, ఓ చాలా ఈ అమ్మాయి నమ్మొచ్చు అని తన్ని నమ్మాడు, చాలా నమ్మాడు తను. అతనికి నమ్మకం వచ్చేటట్లు తన యొక్క ఆతిథ్యాన్ని తను ఇవ్వగలిగింది. మరి అది ఏదైనా కానీ, ఎవరు మన ఇంటికి వచ్చినా కానీ మన చేతిలో ఉన్నది ఏంటంటే ఆతిథ్యాన్ని చేయాలి. ఒకవేళ వాటరే ఇవ్వచ్చు మనం, కానీ చాలా ప్రేమగా ఇచ్చామంటే వాళ్ళ హృదయాలు చాలా మెత్తనవుతాయి కదా. మనకి బైబిల్లో ఉంది కదా, హెబ్రీ గ్రంథంలో, తెలియకే ఆ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. ఆ దినాల్లో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చే భాగ్యం వచ్చింది. మన చేతిలో చేయగలిగే ఏ పనైనా మనం సంతోషంగా ప్రేమతో చేసినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మనం చూస్తాం. తన బెస్ట్ చేసింది, బెస్ట్ రిజల్ట్ తను పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా చూస్తే కనుక మూడోదిగా చూస్తే సహకారి అయిన స్త్రీగా తన్ని మనం చూసుకోవచ్చు. మొట్టమొదటిగా తను సాధారణ స్త్రీగా, ఒక అసాధారణంగా తన జీవితాన్ని చూస్తున్నాం. సాధారణ స్త్రీయే కానీ, నైపుణ్యత స్త్రీకే కానీ తను చాలా కష్టపడి బెస్ట్ రిజల్ట్ తెచ్చిన స్త్రీగా తన్ని చూస్తున్నాం. మూడో దానిలో తను సహకారి అయిన స్త్రీగా చూస్తున్నాం. ఎవరికి సహకరించింది తిను? ఫస్ట్ తను ఎవరికి సహకరించింది అంటే ఇశ్రాయేలీలకి తను సహకరించింది. తన యొక్క భర్త మరి ఆ యొక్క కనానీయులతో ఉన్న అక్కడ తన శరీరం అక్కడున్నా, తన గుడారం అక్కడున్నా, తన మనసు, తన విశ్వాసం, తన హృదయం అంతా ఎక్కడుందండి? ఇశ్రాయేలీల మీద ఉంది. అయ్యో ఈ యుద్ధం, వీళ్ళు వస్తున్నారు, ఇశ్రాయేలీలు మరి అల్పులు కదా, వాళ్ళు బలహీనులు కదా, వాళ్ళు అసలే భయంతో కృంగిపోయి ఉన్నారు, వాళ్ళు మరి అలాగున్నారని తన యొక్క హృదయంలో వాళ్ళ పట్ల గొప్ప దయ తనకుంది. అంతేకాకుండా మరి ఆ దేవుడి పట్ల విశ్వాసం తనకుంది. వాళ్ళ దేవుడు గొప్పవాడు, తప్పకుండా గొప్ప కార్యాలు వీళ్ళ పట్ల చేస్తాడని. అంటే తను అక్కడ ఉన్నా కానీ తన విశ్వాసం దేవుడి మీద, తన హృదయం ఆ ప్రజల మీద ఉందన్నమాట. మరి మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడుంటున్నా కానీ, బహుశా చాలామంది అన్యుల కుటుంబాల్లో రక్షణ పొందిన వాళ్ళు ఇక్కడ ఉండుండొచ్చు. ఆ కుటుంబంలో ఒక్కళ్ళే రక్షణ పొందుండొచ్చు. చాలా కష్టాల పరిస్థితులు గుండా వెళ్తున్న వాళ్ళు, వ్యతిరేకతల గుండా వెళ్తున్న వాళ్ళు, ఇబ్బందులు గుండా వెళ్తున్న వాళ్ళు మరి మీ మధ్యలో ఉండుండొచ్చు. కానీ మరి ఆ విశ్వాసం ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ యొక్క దేవుని మీద విశ్వాసం, ఆ ప్రజల పట్ల ఆ యొక్క హృదయం ఉన్నప్పుడు మరి ఆటోమేటిక్గా దేవుడి కార్యం ఆ జీవితాల్లో జరుగుతాయి. మరి ఎక్కడో దూరంగా ఉంది కానీ తన ప్రజల్లే తన మనసులో ఉన్నారు, తన హృదయం వారి మధ్యలో ఉంది. తన ఆరాధన, తన యొక్క మరి ఆ యొక్క భక్తి ఇశ్రాయేలీల దేవుడి మీదే ఉంది. అసలు ఇశ్రాయేలీలే రోజు వాక్యం ఉన్నవాళ్ళు, వాక్యం చదువుతున్న వాళ్ళు, వాళ్ళకి బోల్డ్ తెలుసు, అన్నీ వాళ్ళే, ఆశీర్వాదాలన్నీ ఇశ్రాయేలీలే. వాళ్ళే పాపం చేసి దూరం వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఏమీ లేకుండా అడవిలో, అరణ్యంలో, గుడారంలో ఉంటూ కూడా దేవుడి మీద విశ్వాసం కలిగిన స్త్రీగా ఉందన్నమాట. ఇశ్రాయేలీలకు సహకరించింది, ఇంకా ముఖ్యంగా దేవునికే సహకరించిన వ్యక్తిగా తన్ని మనం చూడవచ్చు. ఏం చేసిందంటే, ఆ యుద్ధం ఎవరు చేస్తానంటారమ్మా? ఎవరు చేస్తానంటున్నారు? 7వ వచనంలో చూస్తే, మనం 6, 7 వచనంలో చూస్తే, నీవు వెళ్ళి నఫ్తానీల్లోను జెబూలూలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండెద్దుకు రప్పించుము. నేను నీ దగ్గరికి యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను యోటి వద్దకు చేర్చి నీ చేతికి అతన్ని అప్పగించదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? ఎవరు చెప్పారు? యుద్ధం ఎవరు చేస్తానంటున్నారు? దేవుడు చెప్తున్నాడు, నేను యుద్ధం చేస్తాను, నేను జయమిస్తాను, నేను యుద్ధం చేసేది కదా. ఇశ్రాయేలీలు మరి ఎప్పుడు యుద్ధాలు వాళ్ళకి ఎదురైనా కానీ వాళ్ళ పక్షాన ఎవరు విజయం సాధించారు? వాళ్ళ రాజులను ముందు పెట్టి దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. చాలాసార్లు యుద్ధము చేయకుండానే వీళ్ళకి విజయం వచ్చేసేది. శత్రువులు
పారిపోయేవాళ్ళు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. దేవుడు వాళ్ళని కలవరపరిచేవాడు, వాళ్ళు వెళ్ళిపోయేవాడు. దేవుడే వాళ్ళ పక్షాన యుద్ధం చేశారు. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నారంటే నేను యుద్ధం చేస్తానంటున్నారు. అంతేకాకుండా ఏం చెప్తున్నారు, నేను జయిస్తానంటున్నారు. విజయం డిక్లేర్ చేసేస్తున్నారు దేవుడు. అది యుద్ధం ఎవరిది? దేవుడు చేసే యుద్ధం అన్నమాట. అంటే ఈ స్త్రీ ఎవరికి సహకరిస్తుంది ఇప్పుడు? దేవునికి. అంటే దేవుడు ఎలా యుద్ధం చేశాడంటే ఆకాశాన్ని ఓపెన్ చేశాడు, వాటరు ఫ్లో అయిపోయింది, బురద నేలంతా బురదమయం చిత్తడిమయం అయిపోయింది. ఆ చిత్తడిమయంలో మామూలుగా కాళ్ళే దిగబడిపోతుంటాయి, ఇనప రథాలు కూరుకుని పోయాయి బయటికి రాలేకుండా. ఎవరు చేసిన యుద్ధం ఇది? దేవుడు చేస్తున్న యుద్ధం. మరి ఆ యుద్ధానికి ఎవరు సహకరించారు? బారాకేమన్నాడు? యుద్ధం చేయడానికి వెళ్ళయ్యా బాబు అంటే బారాకేమన్నాడు? నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను అని అన్నాడు. కానీ ఇక్కడ తన దేవుడు చేస్తున్నాడు అని కూడా తనంత కాన్ఫిడెన్స్ తెచ్చుకోలేదు, ధైర్యం తెచ్చుకోలేకపోయాడు. కానీ స్త్రీగా తను చక్కగా పరిస్థితుల్ని అర్థం చేసేసుకుంది. ఇది దేవుడు కలుగ చేసుకున్న పరిస్థితి అనేది తను అర్థం చేసుకుంది ఆ పరిస్థితుల్లో. కాబట్టి తనకు వచ్చిన అవకాశాన్ని తను ఉపయోగించుకుంది, సహకరించింది. దేవుడి పనికి, గాడ్స్ మిషన్కి, గాడ్స్ ఆపరేషన్కి తను కోఆపరేట్ చేసింది అనమాట. గాడ్స్ ఆపరేషన్ దట్ ఈస్ తను కోఆపరేట్ చేసింది అనమాట. దేవుడు సంకల్పించిన దానికి తను సహాయకారిగా తను మారినట్లుగా చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే మరి దేవుడికి మనం సహాయం చేయడం ఏంటి అని ఒక డౌట్ మనకి రావచ్చు. కానీ దేవుడు తను పని చేయాలంటే మనుషులే ఆయనకు కావాలి. ఆయన పని చేయడానికి ఒక మనిషి కావాలి. ఆయన మరి మిషన్ సువార్త చెప్పాలంటే ఒక వ్యక్తి కావాలి, లేకపోతే ఏదైనా సాక్ష్యం చెప్పాలంటే ఆయనకు ఒక వ్యక్తి కావాలి. ఆయన నా కొరకు ఎవరిని నేను ఎంచుకుందాము అని ఆలోచిస్తున్నప్పుడు ఆయన దృష్టిలో మనం నమ్మకంగా, ఆయన దృష్టిలో పడేవాళ్ళంగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని వాడుకుంటారు. మరి ఆయన మనల్ని వాడుకోవడానికి, ఆయన పనికి మనం ఉపకరించడానికి కావాల్సింది ఏంటంటే నమ్మకంగా మనం ఉండడం అనేది, ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించడం అనేది కావాలి. ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించింది కాబట్టి దేవుడు తన చేతికి సీసేరాని అప్పగించాడు. కాబట్టి దేవునికి కోఆపరేట్ చేయబడిన వ్యక్తిగా ఉంది. ఇంకా మనం చూస్తే కనుక అక్కడ తను ఆ యొక్క ఒక్కసారిగాను తను నిద్రపోతుంటే తన కన్నతల మీద ఆ మేకు పెట్టిందంట, ఒక్కసారి కొడితే తను చచ్చిపోయాడంట. నిజంగా మరి ఎంత ధైర్యం కావాలి దానికి, ఎంత మరి స్థిరంగా ఉండాలి ఆ టైంలో. నిజంగా మేము స్త్రీలం, యాక్చువల్గా పురుషులు మరి కొంచెం స్ట్రాంగ్ ఉంటారనుకోండి. స్త్రీగా తన గురించి ఆలోచిస్తే మాకు ఇద్దరు గెస్టులు వచ్చారంటే మా ఇంట్లో నలుగురు టీ పెట్టుకోవడం మాకు వచ్చు. ఇంకొక ఇద్దరు వచ్చారనుకోండి, ఆ రోజు టీ పొడన్నా ఎక్కువేస్తాం, పంచదారన్నా ఎక్కువేస్తాం. ఎవరన్నా వస్తే మా అంత టెన్షన్ వచ్చేస్తుంది. మేము చేసే పనుల్లో తడబాటు, నడకలో తడబాటు వచ్చేస్తుంది. కానీ తిని చేసేది ఏంటది? చాలా మరి గొప్ప పని అన్నమాట. తను చేసేది చాలా ధైర్యంతో కూడుకుంది. ఎలా అంత అసలు స్టేబుల్గా తను చేయగలిగింది, ఎలా స్టేబుల్గా ఉండగలిగింది తను అని చెప్పి చూస్తే కనుక నిజంగా తను దేవుని మీద ఆధారపడి ఎంత చక్కగా దేవుని నమ్మిందో. తను చేసే పని తను చేస్తుంది, కానీ తను ఆధారపడింది దేవుడి మీద. కాబట్టి దేవుడు తనకి ఆ పనిలో మరి చక్కగా పనిలో నిపుణత గల వారిని చూసారా. మరి అది ఎక్కడంటే ప్రోవెర్బ్స్లో చూస్తే కనుక 22:29 చూస్తే తన పనిలో నిపుణత గల వారిని చూసారా, వాళ్ళు రాజుల ముందు నిలబడతారంట. మరి తన పనిని తన నమ్మకంగా చేసింది. దేవుడు తన చేతికి అక్కడ ఒక శత్రువుని అప్పగించాడు. కరెక్ట్గా మనకి తను చేసిన పనిలో ఒక క్రాస్ కనిపిస్తుంది, సిలువ కనిపిస్తుంది కదా. ఏంటంటే మరి సాతాన్ని ఒక మేకుతోటి మరి మేకు మీద సుత్తె పెట్టి కొట్టి సాతాన్ని చితగ్గొట్టింది తను. ఎవరు సాతాన్ని చితగ్గొట్టారు? ప్రజలందరూ అనుకున్నారు యేసు ప్రభువుని సిలువేసేసాం, ఆయన్ని మేకులతో కొట్టేశాం, తల మీద ముళ్ళ కిరీటం పెట్టేశాం, కొరడా దెబ్బలు కొట్టేశాం, బళ్ళంతో పొడిచేసాం అని చెప్పి చాలా విర్రవీగిపోయారు. కానీ సిలువ మీద తను చేసిన ఆ యొక్క కార్యం ద్వారా, తన్ను తాను అప్పగించుకోవడం ద్వారా, మరి తన యొక్క రక్తం కార్చడం ద్వారా, ఆయన అంత నిస్సహాయంగా ఉండడం ద్వారా ఏం జరిగిందంటే సాతాను యొక్క తలని ఆయన
చితగ్గొట్టేశాడు. సాతాన్ని మనుషుల మీద వాడు చేస్తున్న ఆ యొక్క పాపం యొక్క దాని అంతటి నుండి కూడా ఆయన వాడికి అపజయాన్ని ఇచ్చాడు. మరి ఒక స్త్రీ తన చేతిలో ఉన్న వస్తువులను పట్టుకుని ఒకని తల చితక్కొట్టేసి విజయాన్ని తీసుకురాబు. సాతాను మీద, దుష్టుడి మీద, మరి ఆ యొక్క శత్రువు మీద విజయాన్ని సాధించగలదు. మన చేతిలో ఉన్న యుద్ధం ఏంటండి? శత్రువుని జయించడానికి, శత్రువు మీద విజయం పొందుకోవడానికి మన చేతిలో ఉన్న వస్తువులేంటి? ప్రార్థన కదా. ప్రార్థన, వాక్య ధ్యానం, సర్వాంగ కవచం ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలో ఉంటుంది. ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని, మరి ఆ యొక్క ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుని, మరి మనం ముందుకెళ్ళినప్పుడు శత్రువుని మనం కూడా వాడిని మనం జయించగలం. వాడిని మనం తిప్పిపోయేటట్లు వాడికి ఇప్పుడు తోకే కదిలిస్తున్నాడు, దాన్ని కూడా మనం చితక్కొట్టగలం అన్నమాట, తోకను కూడా. కాబట్టి జయ జీవితం పొందేవారిగా మనం ఉండాలి. మనం ఆ జయం పొందాలంటే పాపం మీద విజయం, పరిస్థితుల మీద విజయం, మరి శత్రువు మీద విజయం, మన జీవితాల్లో రోగాల మీద నుండి విడుదల, మరి ఇబ్బందుల్లో నుండి మనకి ఊరట కావాలంటే యుద్ధం చెయ్యాలి. మన యొక్క ఆత్మ ఖడ్గాన్ని పట్టుకుని, సర్వాంగ కవచాన్ని పట్టుకుని యుద్ధం చెయ్యాలి. మరి వాడిని సిలువలో మనం చితగ్గొట్టినప్పుడు గొప్ప జయాన్ని మనం పొందుకుంటాం. ఈ సర్వ మానవాళికి కూడా మనం గొప్ప మాదిరిగా ఉండగలం. ఆఖరిగా ధన్యురాలైన స్త్రీగా తను చూస్తే తనకు వచ్చిన ధన్యత ఏంటి అని చెప్పి చూస్తే కనుక, బారాకు పేరు హెబ్రీయులకు రాసిన గ్రంథంలో 11వ అధ్యాయం 32వ వచనంలో విశ్వాస వీరుల జాబితాలో బారాకు పేరుంది. అసలు ఆలోచిస్తే ఏమన్నా న్యాయంగా ఉందా బారాకు పేరు అక్కడ ఉంటాం? ఎవరి పేరు ఉండాలి? దెబోరా పేరన్నా ఉండాలి, యాయేలు పేరన్నా అక్కడ ఉండాలి. కానీ ఎవరి పేరు ఉంది అంటే గనక బారాకు పేరు అక్కడ ఉంది. అయితే మరి తన గురించి ఆలోచిస్తే ఏంటి అని నేను ఆలోచించి కొన్ని కామెంటరీస్ చదివినప్పుడు, అసలు ఏంటి ఈ కయీనీయులు, ఈ వంశం ఏంటి అని చెప్పి చదివినప్పుడు, అక్కడ కయీనీయులు అని కొట్టగానే ఎవరి పేరు వచ్చిందంటే ఫస్ట్ ఇత్రో పేరు వచ్చింది. ఇత్రో ఎవరు అంటే మోషే యొక్క మామగారు. అతని గురించి ఇప్పుడు ప్రపంచంలో మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి చూడండి, MBAలు, ఇలాంటి మేనేజ్మెంట్ కోర్సులు అన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయి అంటే ఇత్రో గారే దానికి మూల పురుషుడు. తన మోషే తన యొక్క మరి అల్లుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాగ ఒక్కడివే శ్రమపడొద్దు అని తనకు కొన్ని మేనేజ్మెంట్ స్కిల్స్ చెప్తాడు. ఈరోజు మేనేజ్మెంట్ ఇంట్రడక్షన్లో, మేనేజ్మెంట్ బుక్స్ ఇంట్రడక్షన్లో ఇత్రో పేరు ఉంటుంది అనమాట. అక్కడ నుండి దాన్ని స్టార్ట్ చేసినట్లుగా ఉంటుంది. ఆ ఇత్రో పేరుంది. ఆ తర్వాత పేరు ఎవరుందో తెలుసా? యాయేలు పేరు ఉంది అక్కడ. ఇత్రో, యాయేలు ఈ యొక్క వంశంలో గొప్పవాళ్ళు అని చెప్పి, దేవుడు ఏమైనా అన్యాయస్తుడాన్ని మర్చిపోతాడో? మనం చేసిన మరి దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని కొరకు మనం పని చేసినప్పుడు మనుషులు మర్చిపోతారేమో, కానీ ఎవరు మర్చిపోరు? మనల్ని ఎవరు కనపరుస్తారు? దేవుడు ఎంత ఘనంగా కనపరిచాడంటే ఇత్రో పక్కన తన పేరు రాయబడిందన్నమాట. నిజంగా దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఇంకా చూస్తే గనక ఇక్కడ ఇందులో మరి దెబోరా పాట పాడుతూ ఏమంటదంటే, ఇక్కడ ఒక పాటలో తను ఒక్క నిమిషం పాట పాడుతూ 24వ వచనంలో, కయీనీయుడైన హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారంలో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. అంటే షీ ఈజ్ బ్లెస్డ్, తను ధన్యురాలు అని చెప్పి చెప్పబడింది అనమాట. దీనికి మరి గ్రీకులో చూస్తే కనుక ఈ ధన్యత, దీనికి ఇవ్వబడిన ఈ యొక్క ధన్యత, ఇక్కడ దెబోరా చెప్పబడుతున్న ధన్యత మాట ఎక్కడ ఇలాంటి మాట చెప్పబడిందంటే, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం మరి ఎలిజబెత్ మేరీతో పడుతున్నప్పుడు, నీవు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీవు ధన్యురాలవు అనే మాట చెప్పబడుతుంది అనమాట. ఎవరైనా ఒకరు చదువుతారా ఆ మాట? లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనం 45వ వచనం ఎవరైనా చదువుకుంటారా? మనం క్లోజ్ చేసుకుందాం. ఇశ్రాయేల్ ప్రభు ఆమెకు చాలు. అక్కడ లూకాసు వార్తలో లూకా గ్రంథకర్త మరి ఎలిజబెత్ మేరీని ఆశీర్వదిస్తూ చెప్పబడిన మాటలు. ఎందుకు మేరీ స్త్రీలలో ఆశీర్వదింపబడిందంటే, నిజంగా పరిశుద్ధురాలైన స్త్రీ, దేవుడి చేత ఎంచుకోబడిన స్త్రీ, గొప్ప పర్పస్ తన ద్వారా భూమి మీద
నెరవేర్చబడింది. యేసుప్రభు వారు రావడానికి తన గర్భాన్ని వాడుకున్నారు. కాబట్టి ఆ యొక్క లోకరక్షకుడైన యేసు ప్రభు తల్లి, నువ్వు ధన్యురాలు, అంత గొప్ప పర్పస్కి దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, నువ్వు ధన్యురాలు అంటాడు. అక్కడ ఏ ధన్యత అయితే చెప్పబడిందో ఆ ధన్యత ఈ యొక్క యాయేలుకి ఇవ్వబడిన ఈ యొక్క నువ్వు ఆశీర్వదించబడిన దానివి, నువ్వు ధన్యురాలు అనే మాటలో కనిపిస్తుంది అనమాట. అంత సేమ్ బ్లెస్సింగ్ తినికి ఇవ్వబడింది. మరి దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఎంత శ్రేష్టమైన వాటియో చేస్తాడో చూడండి. మనకు తెలియదు, మనం చిన్నయే ఆశిస్తాం. మనం చాలాసార్లు ఏంటి మన జీవితాలు ఇలా ఉన్నాయని నిరాశపడుతుంటాం. కానీ దేవుని దగ్గర మనం దేవుని పనిని, దేవుని కొరకు మనం నమ్మకంగా, మన పనిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు, లేకపోతే దేవుడు గొప్ప కార్యాలు, ఉత్తమమైన కార్యాలు మన జీవితంలో చేస్తారు. మరి మనల్ని ఆయన పట్టించుకునే విధానం, ఆశీర్వదించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆశీర్వాదాలు ఎన్నటికీ అవి ఆశీర్వాదాలే. ఆ ఆశీర్వాదాలకి సాటి అయిన ఏ ఆశీర్వాదం కూడా ఉండదు. అయితే ఈ ఆశీర్వాదాలు ఈ లోకంలో ఉండేటట్లు ధనము, లేకపోతే మరి గొప్పతనాలు, పేరు అవి కాదు, కానీ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తారు. ఎవరికి అంటే కనుక, ఎవరైతే మరి మన పనిలో నమ్మకంగా ఉంటామో, మనకిచ్చిన వాటిల్లో మనం దేవుని పనికి మనం సహకరిస్తామో, మనం బెస్ట్ మరి మనం ఆయన కొరకు చేయడానికి ఇష్టపడతా ఉంటామో, ఎవరమైతే మరి ఆయన చేతి కింద అణిగిమణిగి ఉంటామో, సాతానుతో యుద్ధం చేయడంలో ముందు ఉంటామో, వాళ్ళ జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తారు. బహుతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ ఆశీర్వాదం దేవుడిచ్చినప్పుడు, నాకు ఇచ్చిన ఆశీర్వాదం నాతోనే ఆగిపోదు, నా బిడ్డల బిడ్డలకి తరతరాలకి, నా గర్భంలో నుండి వెళ్ళిన ప్రతి తరానికి ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. మరి అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే యాయేలు మనకొక ఉదాహరణ. తన జీవితం, తన యొక్క సాధారణ జీవితం అయినా కానీ అసాధారణంగా తను జీవించింది. తనకిచ్చిన పనిలో తను నమ్మకంగా, తను ఒక చర్చిలో ఒక చిన్న పనే అప్పగించవచ్చు, దాన్ని నమ్మకంగా చేయగలగాలి. అంతేకాకుండా దేవుని పనికి, దేవుని ఆలోచనలకి, దేవుని సువార్త పనికి సహకరించే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ధన్యురాలు అని చెప్పి చెప్తారు. ప్రార్థన చేసుకుందామా? తలొంచుకుని కొద్ది సమయం తలొంచుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ, నిజంగా యాయేలుని మన మధ్యలోకి తీసుకొచ్చారు. తన పేరు రాయబడలేదు, కానీ తనకిచ్చిన ధన్యత ఎంతో గొప్పది. మరి నిన్ను నన్ను ధన్యురాలుగా చేయాలని, బహుతరాలకు ఆశీర్వాదకరంగా చేయాలని ఇష్టపడుతున్నారు. నేనా ఏంటి అని అనుకుంటామేమో, కానీ సాధారణ స్త్రీయే కానీ దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే, దేవుని పనికి నువ్వు సహకరిస్తే, దేవుడు నీ జీవితాన్ని మరి అద్భుతంగా మరల్చుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేస్తారా? ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తాం. ప్రైజ్ ది లార్డ్. గొప్ప ఘనత పొందింది. ఎందు నిమిత్తం, ఎవరి నిమిత్తం, ఏం చేసింది అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. చాలా చక్కగా, విపులంగా, మొత్తం మనకు అర్థమయ్యే రీతిలో ఒక్కొక్కరు హృదయాలతో దేవుడు మాట్లాడాడన్నవారు 2 చేతుల మీదకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనము అప్పగించుకుంటే నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు చూస్తున్నాడు. నీ అంతస్తు కానీ, నీ స్థితి కానీ, నువ్వెక్కడున్నావని కానీ, నీ చదువు కానీ దేవునికి అక్కర్లేదు. ఆయన పని ఆయన చేసుకోవడానికి నీ హృదయాన్ని నువ్వు ఇస్తే చాలు. ప్రభువా నేనున్నాను, నన్ను వాడుకో అని నువ్వు ఆయనకి అప్పగించుకుంటే చాలు. ఈరోజు వర్తమానం ఏంటంటే దేవునికి మనం అప్పగించుకోవాలి. దేవుని కార్యాలు మనం ఎప్పుడు తలపోసుకోవాలి. కనానీయుల్లో ఉన్నప్పటికీ ఈ బిడ్డ యాయేలు ఎప్పుడు ఇశ్రాయేల్ కొరకు, దేవుని కొరకు, దేవుని కొరకే తను బతుకుంది. కాబట్టే కదా శత్రువైన సీసేరాని ఏం కాకుండా చంపేసింది. అంత ధైర్యం ఎక్కడిది? ఎవరిచ్చారు? దేవుడే ఆ శత్రువుని చంపే ధైర్యాన్ని ఇచ్చు. దేవుడే ఆ యొక్క యుద్ధాన్ని తన ద్వారా జరిగించాడు. ప్రియబిడ్డలారా, మీరు సామాన్యమైన వారు కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి,
నిన్ను దేవుడు ఈ లోకంలో పుట్టించాడంటే ఒక పర్పస్ ఉంది నీ ద్వారా దేవుడు చేయాలని. నిన్ను దేవుడు వాడుకోవాలని ఆశిస్తున్నాడు. అప్పగించుకుంటావా? దేవునికి నీ దేవుని సన్నిధిలో నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటావా? తగ్గించుకుంటావా? తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. నీ దగ్గర ఉన్నవే దేవునికి ఇచ్చి, లేక నీ దగ్గర ఉన్న వాటితోటే నువ్వు యుద్ధం చేయొచ్చు. ఆమె దగ్గర ఏమీ లేదనుకొని ఉండిపోవచ్చు, కానీ తన దగ్గర ఉన్న సుత్తే పట్టుకొని కణతల్లో కొట్టి గుడారపు మేకును తీసి కొట్టి చంపేసింది. సాతాన్ని ఎదిరించగలుగుతున్నావా? సాతానే నిన్ను ఎదిరిస్తుందా? దానికి లోబడిపోతున్నావు? ఒక్కసారి ఆలోచించు. నేనేం చేయలేకపోతున్నా, నాకేం రాదు, నేనేం చేయలేను, పాడలేను, సాక్ష్యం ఇవ్వలేను, నాకెందుకు లేదు, ఏమీ తెలియదు, ప్రార్థన రాదు అనుకుంటూ ఉండిపోతే ఏమీ లేదు. నేను ఏదైనా దేవుని కొరకు చేయగలను. నిజంగా సీసెరా చంపడానికి అంత ధైర్యం దేవుడిచ్చాడు. యాయేలే మనకి నిజమైన ఎగ్జాంపుల్. సేమ్ యాయేల్లాగే మనందరము ఉన్నాం. గుడారాల్లో ఉన్నాము, తక్కువ స్థితిలో ఉన్నాము, ఎందుకు పనికిరాని పెద్ద పెద్ద ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, కానీ దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. బిడ్డ, దేవునికి అప్పగించుకుంటావా? పాపంలో ఒప్పుకోగలవా? విడిచిపెట్టగలవా? దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందుకోగలవా? నమ్మకంగా ఉండగలవా? నమ్మకత్వాన్ని నువ్వు వదిలిపెట్టేసుకుంటున్నావు. చిన్న చిన్న వాటి కొరకు నమ్మకాన్ని వదిలిపెట్టేస్తున్నా. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఈ వర్తమానం కొరకు ఒకరు ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాం. ప్రార్థించండి, ఎవరైనా చేయొచ్చు. స్తోత్రం, స్తోత్రం. నీకు వందనాలయ్యా. పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీ నామానికి లెక్కలే స్తుతి 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 స్తోత్రాలు 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 తండ్రి నాయన. ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో నీ దాసురం నిలబెట్టుక నాతో మాతో ప్రతి ఒక్కరితోనూ సూటిగా నువ్వు మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. దేవా, ఒక తండ్రి నాయన, ఒక ప్రభా నాయన, ఏమీ లేనిటువంటి అయ్యా 50 భార్య యాయేలు వంటి నాయన, ఒక సామాన్యమైన స్త్రీ నాయన, ఇదిగో తన ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా లేచిన ఓ గొప్ప మహారాజుని శిశిరాన్ని ఒక కేవలం మేకు శుద్ధి పట్టుకొని జయించిన ప్రభా స్తోత్రం, హతమార్చిన స్తోత్రం. ఈ రోజు ఆమెకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చి, అంత బలము ఎక్కడి నుంచి వచ్చి, అంతమంది రాజులు, ఇనుప రథాలు, సైన్యము, ఈటలు, యుద్ధాలు ఉంటుండగా, కానీ నాయన ఒక సామాన్య స్త్రీ ఒక మహారాజుల శిశిరాన్ని ఒక మేకుతో ఒక శుద్ధితో హతమార్చిన విధానం బట్టి స్తోత్రం. ఈ రోజు ప్రభా, ఎవరైతే నాయన నీకు నీరుగా మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత బలహీనమైనప్పటికీ, ఎందుకు లేని అయినప్పటికీ, అల్పులు అయినప్పటికీ నీకు అప్పగిస్తే మా ద్వారా, నా ద్వారా, సంఘము ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి ముందుకు వస్తువులకే స్తోత్రాలు ఇస్తాయి. అవునయ్యా తండ్రి యేసయ్యా, గొప్ప వాళ్ళు నీకు కావాల్సిన కాదు, ఉన్నతమైన విద్య చదివిన వాళ్ళు కాదు, ఉద్యోగస్తులు కాదు, బలం ఉన్నవారు కాదు, ధనం ఉన్నవారు కాదు, కానీ ఒక సామాన్య వ్యక్తి ద్వారా నీవు అద్భుత కార్యాలు, మహోప కార్యాలు, బలమైన కార్యాలు నువ్వు చేయబోతున్నకే స్తోత్రం. అటువంటి స్థితిలో నాయన ఈరోజు ఎంతమంది యాయులు మా సంఘంలో ఉన్న మాకు తెలియదు, ఒక యాయులు వలె నీకు మాకు మేముగా అప్పగించుకొని అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినట్లయితే అయ్యా మేమే ఒక యాయులుగా ఉండాలని, అయ్యా మీకు ఒక యాయులు వలె, ఒక సామాన్య స్త్రీల వలె మేము ఉండాలని ఆశపడుతూ ప్రతి ఒక్కరి పేరు పెట్టి దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి యాయుల వలె ఒక బలము తెచ్చుకొని, ధైర్యము తెచ్చుకొని, అయ్యా మేమందరం నీకు అప్పచెప్పుకొని, మేము అప్పగించుకొని మా జీవితాలు, మా కుటుంబాలు, మా సంఘం యావత్తు అప్పగించినట్లయితే నాయనా నువ్వు ధన్యురాలు ఏ విధంగా అన్నావో అయ్యా ప్రభా, అదే మాదికి ఈరోజు అనేక మంది కూడా ఒక ధన్యుడిగా జీవించడానికి మాకు, మా కుటుంబానికి దైశ్యమని, సమస్త మహిమ ఘనత ప్రభా మీరే పొందుకోమని, ఈ చిన్న ప్రాంతికి జవాబు దైశ్యమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు నామమున పేరట అడిగి వేడి పొందున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కని వర్తమానం అందించిన సిస్టర్ సుధారాణి గారికి అందరూ చప్పట్లు కొడుతూ అభినందన తెలియజేద్దాం. రావాల్సిన మనం చేస్తున్నాం. ఈ సమయాన్ని విజయశామల రాజు గారు ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. కానుకలు స్వీకరించేవారు, అర్పించేవారు త్వరపడవలసిందే మనం చేస్తున్నాం.